గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 26వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 2వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా వ్యాపారపరంగా పెద్దగా యోగము లాభము కనపడటం లేదు. భూ వివాదాలు కనపడుతూ ఉన్నాయి. కావలసిన వ్యక్తులతోటి విరోధాలు కనపడుతున్నాయి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపిన డబ్బులు అప్పులు ఇచ్చినా నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట పట్టింపులు, మొండితనము, ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకోకపోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. అలాగే బంగారం వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ విలువైన వస్తువులు కానీ చేజార్చుకోవడము, దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నమ్మక ద్రోహులు మిమ్మల్ని ఏదో రంగా పాడు చేయాలనుకున్నారు పెరిగిపోతుంటారు. జాగ్రత్త. అలాగే బాధ్యతారాహిత్యం, చేయవలసిన పనులు సమయాన్ని చేయలేకపోవడం కనపడుతుంది. అలాగే మీకు ప్రేమించే వాళ్ళు, మీకు సహకరించే వాళ్ళ మీద కోప్పడడం లాంటివి కనపడుతుంది. ఏదైనా అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు రాతకోతల విషయంలో జాగ్రత్త వహించాలి, లేకపోతే నష్టాలు ఉంటాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా ఏదో రకమైనటువంటి గొడవ, అలజడి, చికాకులు, మనస్పర్ధలు, విడిపోలాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిత్రులతో వివాదాలు, మాట పట్టింపులు కనపడుతూ ఉన్నాయి. అలాగే క్రయ విక్రయాలు నష్టాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి పొలాలు, స్థలాలు, గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ తీసుకోండి. వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అప్పుల బాధల నుంచి బయటపడలేని పరిస్థితులు, క్రెడిట్ కార్డు బిల్లు, ఈఎంఐల బిల్లులు సమయానికి కట్టలేని పరిస్థితి కనపడుతుంది. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం కనపడుతుంది. కోరికలు, శారీరక వ్యామోహాలు, అనవసరమైనటువంటి సంపర్కాలు, వివాహేతర సంబంధాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవడం, హాస్పిటల్ పాలవడం, శస్త్రచికిత్సలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యసన పనులు ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అధికమవుతున్నాయి. ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక వెళ్ళిపోవడము, అనవసరమైన గొడవలలో ఇముడీకృతం అవ్వడము, ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము, డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడము జరుగుతోంది. అలాగే బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, ప్రయాణాల్లో ప్రమాదాలు, ధన నష్టము కూడా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణాలు, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఆశయం లేకపోవడం వల్ల, ఒక గోల్ లేకపోవడం వల్ల, చదువు విలువ తెలియలేకపోవడం వల్ల, పోటీతత్వం లేకపోవడం వల్ల, బద్ధకము వల్ల, లేజినెస్ వల్ల చదువు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, ఉద్యోగ కార్యాలయాల్లో అస్వస్థత, అనవసరమైనటువంటి ఆందోళన, పై అధికారి యొక్క ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ కనపడుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడటం లేదు. స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసరికి అనుమానాలు వస్తూ ఉన్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలుగుతారు. వచ్చే ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఎక్కువ ఖర్చులు పెట్టే పరిస్థితి కనపడుతోంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే మార్చేటటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకోబోతున్నారని చెప్పచ్చు. అలాగే ఎవరైనా కాంట్రాక్టర్స్ అంటే ముఖ్యంగా రోడ్లు, బిల్డింగ్ సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు, మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ పిల్లలు పెంచే విషయంలోనూ వాళ్ళ క్రమశిక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతానం కోసం బాగా తాపత్రయపడతారు. ఎవరికైతే సంతానం కలగలేదో వాళ్ళకి ఈ వారం ప్రయత్నం చేస్తే సంతాన యోగం కనపడుతోంది. వ్యవసాయదారులకి పంట లాభాలు గిట్టుబాటు ధరలో కనపడుతూ ఉన్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా ఈ వారం కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల కోసం, గృహాల కోసం, వాహనాల కోసం అప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకి ఆపద్రమ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీ స్థాయి పెరగడము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ మార్పులు కూడా ఈ వారం బాగా అనుకూలిస్తుంది. ఇష్టమైనటువంటి వారితో శారీరక భోగాలు అనుభవించగలుగుతారు. భూములు, గృహాలు, బంగారం యందు ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. వ్యాపార విషయాల్లో కొత్త మెలకువలు నేర్చుకునే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకుని అన్యోన్యత ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతానపరమైన అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించగలుగుతారు. మంచి మంచి ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పచ్చు. శారీరక అనారోగ్య సమస్యలు మెరుగుపరుచుకోగలుగుతారు. చక్కని వాక్పటిమ వల్ల లాభము, దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగుతాయని చెప్పచ్చు. నూతన గృహాలు కొనుగోలు చేయడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం అవకతవకలుగా కనపడుతోంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన పెరుగుతుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా పెరిగిపోతుంది, జాగ్రత్త. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఆటంకాలు లేదా డిస్టర్బెన్స్లు, మెంటల్ స్ట్రెస్లు కనపడుతుంది. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చెడు స్నేహితులకి దూరంగా ఉండండి, వ్యసనాలకు దూరంగా ఉండండి. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మీకు పోటీతత్వంగా బాగా కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు మాత్రం రాబోతున్నాయి. ఉద్యోగాభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి ఆధ్యాత్మిక చింతన, మంచి నడవడికతో అందరినీ మెప్పించుకోవడంతో పాటుగా చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారస్తులకి ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేసి మంచి లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ